హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈజీ మెథడ్లో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది ఈ టాపిక్ అండి. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నాలుగు కొలతలతో మీకు బ్లౌజ్ ఎలా కట్ చేయాలో ఈజీగా నేర్పించేస్తాను. ఫస్ట్ లెంత్, షోల్డర్, చెస్ట్ లూజు, నడుము లూజు ఈ 4 ఉంటే చాలు, పర్ఫెక్ట్గా మీ బ్లౌజ్ కుదరటం ఖాయం. ఇప్పుడు నేను చూసాను కదా వీడియోలో ఎలా చూపించాను, బ్లౌజ్ని అలా నీట్గా పరుచుకొని మీరైతే కొలతలు తీసేసుకోండి. క్లాత్ ఇలా వేసుకున్న తర్వాత ఓపెన్స్ ఏమో మీకు ఆపోజిట్ ఉండాలి, జాయింట్ మీ సైడ్ ఉండాలి. ఇలా వేసుకున్న తర్వాత బ్లౌజ్లో ఎగుడు దిగుడులు ఏమైనా ఉంటాయేమో చూసుకొని కింద లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. నాకైతే ఏమి ఎగుడు దిగుడు లేవు కాబట్టి నేను అలానే వదిలేసాను. ఉంటే మీరు కట్ చేసేసుకోండి. లాంగ్ వచ్చేసి మనకి 15 అంటే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకోవాలి కాబట్టి నేను హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 15.5 పెట్టేస్తాను. నెక్ కోసం ఈ 2 డాట్స్ని ఫోల్డ్ చేసుకొని చూసారుగా 2 డాట్ని ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇలా ఫోల్డింగ్ వస్తుంది. ఈ ఫోల్డింగ్ బ్లౌజ్ మీద ఇలా మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో వేస్ట్ లూజ్ కోసం వదిలేసుకొని అక్కడ కరెక్ట్గా ఒక డాట్ ఒక మార్క్ చేసుకొని దానికి కొంచెం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే కుట్ల కోసం అనే. ఇప్పుడు మనం 15.5 ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాం. లెంత్ లాంగ్ 15.5. షోల్డర్ వచ్చి 10 ఉంది, నా షోల్డర్ 10 కాబట్టి దాంట్లో హాఫ్ 5. 6 ఉంటే దాంట్లో హాఫ్, 7 ఉంటే ఇట్లా 10 ఉంటే ఇట్లా ఎంత ఉన్నా దాంట్లో హాఫ్ తీసుకోవాలనేది నేను చెప్పేది. ఎలా అంటే షోల్డర్ ఎలా అంటే ఇక్కడ మనం వీడియోలో చూపించాను స్టార్టింగ్లో, నేను షోల్డర్ ఎలా కొలుచుకోవాలో అలా కొలుచుకుంటే మీకు ఎంత వస్తే దాని మీద హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక మార్క్ డ్రా చేశాను నేను. ఇప్పుడు నడుము లూజ్ కోసం ఉక్సులు పట్టీ కానించి కాజాల పట్టీ వరకు చుట్టూ ఉన్న క్లాత్ మొత్తం బ్లౌజ్ మొత్తం కొలుచుకోవాలి. 30 వచ్చింది. 30లో ఫస్ట్ ఒక హాఫ్ పార్ట్ చేయండి. హాఫ్ పార్ట్ వచ్చిన దాన్ని మళ్ళీ ఇంకొక హాఫ్ పార్ట్ చేయండి. 4 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. 4 పార్ట్స్గా డివైడ్ అవుతుంది కాబట్టి మనకి 7.5 వచ్చింది. ఆ 7.5 అనేది నేను బ్లౌజ్ మీద పెట్టేస్తున్నాను. 7.5 పెట్టిన తర్వాతకి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెడుతున్నాను. 1 ఇంచ్ ఎందుకంటే వెనక డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ కోసం 1 ఇంచు, 2 ఇంచ్ మనం ఖర్చుల కోసం. ఇలా పెట్టేసుకున్న తర్వాతకి మనకి చంక డౌన్ కావాలి కాబట్టి మనకు ఉక్సులు పట్టీకి వెళ్ళి మన వేస్ట్ లూజ్ ఉంటుంది కదా, అది ఫోల్డ్ చేసుకొని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ఒక డాట్ పెట్టుకొని ఆ డాట్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకు ఇక్కడ కూడా గుట్లకి మనం ఏది తీసుకున్నా గుట్లకు ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. పైన ఒక 2 ఇంచ్ యాడ్ చేస్తున్నా నేను నెక్ కోసం. ఇప్పుడు మనమైతే ఎలా అయితే మార్క్ చేసుకున్నామో దాన్ని ఎల్ షేప్లో నేను డ్రా చేస్తున్నాను. ఎల్ షేప్ మిడిల్లో నుంచి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ తిప్పుకోవాలి కదా, రౌండ్ కోసం అనేది. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను 1.5 ఇంచు కాడ ఒక మార్క్ చేసుకొని దాన్ని ఒక రౌండ్ షేప్ తీస్తాను. చూడండి రౌండ్ షేప్ తీసిన తర్వాత మనకి పైన కింద మనం 2 ఇంచెస్ పెట్టుకున్నాక వేస్ట్ లూజు, పైన కూడా వేస్ట్ లూజు 2 పెట్టుకొని లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్న తర్వాతకి మనం ఇక్కడ కింద నెక్కి 2.5 తీసుకుంటున్నాను నేను. మీది నెక్ 3 ఉంటే 3 తీసుకోవచ్చు. 2 కూడా ఉంటుంది, చిన్న జాకెట్స్కి 2 ఉంటుంది. కొంచెం ఎడల్పుగా వేసుకుంటే 2.5, 3 వరకు కూడా వేసుకుంటారు. అది మీ బ్లౌజ్ని బట్టి మీరు పెట్టేసుకోండి. నేను రౌండ్ నెక్ తీసుకుంటున్నాను కాబట్టి రౌండ్ డ్రా చేశాను. మీరు ఏ నెక్ పెట్టుకోవాలనుకుంటే అక్కడ అది డ్రా చేసేసుకోండి. మనమైతే మెజర్మెంట్ ఎలా అయితే పెట్టుకున్నామో దాని ప్రకారం కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ బ్యాక్ పార్ట్ కంప్లీట్ కావడానికి మనకి లాంగ్ అంటే పొడవు, షోల్డరు, చెస్ట్ లూజు, నడుము లూజు ఈ 4 తోటి మన బ్యాక్ పార్ట్ అనేది కట్ అయిపోతుంది. మనం అయితే 2 వేస్ట్ లూజ్ పెట్టుకున్నాం కదా, ఆ వేస్ట్ లూజ్ దగ్గర మనం ఒక కట్ చేసుకోవాలి, ఒక మార్క్ పెట్టుకోవాలి కత్తెరతోటి. ఇప్పుడు ఓపెన్స్ మన సైడ్ వేసేసుకొని ఇందాక బ్యాక్ నెక్కి ఓపెన్స్ మనకు ఆపోజిట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మన సైడ్ ఓపెన్స్ పెట్టుకొని మన క్రాస్గా ఇది మన బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకోవాలి. క్రాస్ కటింగ్ కాబట్టి ఇది క్రాస్గా పెట్టుకోవాలి. క్రాస్గా పెట్టిన తర్వాత 2 ఇంచెస్ అనేది మనం ఫోల్డ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి షేప్ బెల్ట్ వస్తాయి కాబట్టి మనం 2 ఇంచెస్ తీసేస్తున్నాం. తీసేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే డ్రా చేసుకోవాలి ఫస్ట్.
డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ కొంచెం పైకి ఉంటుంది కాబట్టి కొంచెం పైకి పెట్టేసుకొని మనం డ్రా చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలానే డ్రా చేసుకొని తర్వాత మనం బ్లౌజ్ తీసుకొని మెజర్మెంట్స్ అనేవి చూసుకుంటాం అన్నమాట. అప్పుడే కట్ చేసుకున్నాం కదా, అన్ని మెజర్మెంట్స్ చూసుకోవాలి. లేకుంటే బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ కుదరకపోతే బ్లౌజ్ కుదరదు. మొత్తం డ్రా చేసిన తీసి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ నెక్ కోసం ఫస్ట్ ఇక్కడ కుట్ల కోసం మనం ఒక 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, 1/2 ఇంచ్ వేసుకొని అక్కడి నుంచి మనం పెట్టుకొని నెక్ కరెక్ట్గా ఉంది ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని అక్కడ వరకు ఒక డాట్ పెట్టేసుకొని 1/2 ఇంచ్ పైకి పెట్టుకున్నాం. ఎందుకంటే కుట్లు వేసిన తర్వాత 1/2 ఇంచ్ కిందికి వస్తుంది. నెక్ వేస్తాం కదా, నెక్ వేసింది 1/2 ఇంచ్ కరెక్ట్గా కిందికి దిగుద్ది అన్నమాట. ఆ తర్వాతకి చెస్ట్ ఇక్కడ మనకి షేప్ బెల్ట్ వేసుకోవడానికి ఇక్కడ చూడండి, మన షేప్ బెల్ట్ వరకు ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక డాట్ పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ కిందకి షేప్ బెల్ట్ ఎక్కడి వరకు ఉందో చూసుకొని అక్కడ ఒక డాట్ పెట్టుకొని దానికి ఒక 1/2 ఇంచ్ డౌన్ పెట్టుకొని ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ మెయిన్ డాట్ ఉంటుంది కదా, పెద్ద డాట్, ఆ డాట్ ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని మన జాకెట్ని ఎక్కువగా సాగదీయద్దు. ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలాగే పెట్టడమే, కానీ సాగదీస్తే ఎక్కువ వచ్చేస్తుంది. పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ డౌన్ పెట్టుకోవాలి. ఎక్కడ దాకా వస్తుందో చూసుకొని దాన్ని 1/2 ఇంచ్ కింద పెట్టేసుకొని మళ్ళీ ఖర్చుల సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టాలి. మీరు డ్రా చేసిన దానికంటే 1/2 ఇంచ్ పైన పెట్టుకొని, లేదు అలా తెలియదు అనుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ఉక్సులు పట్టీకి వెళ్ళి మళ్ళీ మన బ్యాక్ నెక్ ఎలా చూసుకున్నామో ఫ్రంట్ది కూడా అలానే చూసుకోవాలి. ఇందాక బ్యాక్ చూసాము, ఇప్పుడు ఫ్రంట్ చూడాలి అంతే. ఇలా షేప్ ఇచ్చుకున్న తర్వాతకి చంక డౌన్ మనం ఇందాక ఫ్రంట్ బ్యాక్ పార్ట్ గీసిన దానికి ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి తేడా ఏంటి అంటే 1/2 ఇంచ్ డౌన్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అన్నీ చెక్ చేసుకున్నారు కదా, అన్నీ ఇప్పుడు మీరు యాజ్ ఇట్ ఈస్గా దాన్ని కట్ చేసేసుకోవడమే. ఒకసారి కట్ చేశారనుకోండి ఈజీగా ఉంటుంది మీకు. బ్యాక్ పార్ట్ ఎలా అయితే 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసి డాట్ పెట్టారో వేస్ట్ లూజ్కి వెళ్ళి ఫ్రంట్ వేస్ట్ లూజ్కి వెళ్ళి 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. గ్యాస్ కట్ చేసుకోవడమే. మన వేస్ట్ లూజ్కి మళ్ళీ టక్స్ పెట్టుకోవడమే. హ్యాండ్ లూజ్ వచ్చి 7 ఉంది. ఇది డబల్ ఫోల్డింగ్ చేసుకొని వేసుకోవాలి. ఓపెన్ ఏమో ఆపోజిట్ ఉండాలి. 7 ఉంది కాబట్టి మనం ఇక్కడ ఫోల్డ్ చేసుకొని చేతి పని కోసం 1 ఇంచు, కుట్ల కోసం 1/2 ఇంచు తీసేసుకొని మనం 1.5 పెంచుకొని అంటే 8.5, 7 ఉంది కాబట్టి 8.5 పెట్టుకొని లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్న తర్వాతకి ఇక్కడ డౌన్ 3 తీసుకోవాలి. ఇంకా మీరేం కొలవాల్సిన అవసరం లేదు, డౌన్ 3 పెడితే సరిపోతుంది. డౌన్ 3 పెట్టి చూస్తారు కదా వీడియోలో చూపించినట్టు 1.5 పెట్టేసుకొని 1.5 వరకు స్ట్రైట్ లైన్ గీసి తర్వాతకి చిన్న చిన్నగా డౌన్ చేయాలి. చూడండి వీడియోలో చూపించినట్టుగా ఒక ఎల్ షేప్ ఎస్ షేప్లో వస్తుంది. మరీ ఎస్ షేప్ గీయమాకండి, చూస్తే ఎస్లా ఉంటుంది అంతే. చిన్న చిన్నగా డౌన్ చేసుకుంటూ ఆ 3లో కలిపేసుకోండి. మనం డౌన్ పెట్టుకున్నాగా ఆ డౌన్లోకి కట్ చేసేయండి. దీంతో మనకి హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. ఈజీ. ఇంకా మనకి వేస్ట్ దాంట్లో క్లాత్ తీసుకొని ఇంకా మనకి మిగిలిన క్లాత్లో మనకి షేప్ బెల్ట్ ఒకటి తీయాలి కదా. షేప్ బెల్ట్ నడుము మనం ఎంత పెట్టాము, ఇది 7.5, ఆ యొక్క 3 10 ఉండేటట్టు తీసుకొని ఫస్ట్ ఇటు సైడ్ ఏమో 3.5, అటు సైడ్ ఏమో
2.5 పెట్టేసుకొని మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఇటేపు 3.5, అటేపు 2.5. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక మిగిలింది మనకి నడుము పట్టి. ఇంకా మిగిలిన క్లాత్లో మనకి నెక్ చేతి పని చేసుకోవడానికి నెక్ పీసులు సరిపోతాయి. చాలా ఈజీగా అయిపోతుంది. ఈ వీడియో చూస్తే మీకు చాలా చాలా ఈజీ అనిపిస్తుంది. ఒకసారి చూస్తే అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి. రేపు ఇదే టైంకి మనకి స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను చూడండి. ఇది లైనింగ్ బ్లౌజ్, లైనింగ్ మాత్రమే కట్ చేసి రేపు స్టిచ్చింగ్ చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.